శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మోహిని ఆవిర్భావం. హయగ్రీవుడనెను. తర్వాత ప్రభవిష్ణువైన విష్ణువుచే అంగీకృతులై మహాధీరులై పరమ సంతోషం పొందిరి. విష్ణువుకు ముఖం తిప్పిన మలకాదులకు అందరు రాక్షసులు శ్రీదేవిచే వదిలిపెట్టబడిన వారై మిక్కిలి ఉద్వేగం చెందిరి. అంత రాక్షసులు ధన్వంతరి చేతిలో ఉన్నదియు పరమామృత సారంతో ప్రకాశించినదియు అయిన బంగారు అమృత కలశం తీసుకొనిరి. తర్వాత దేవరాక్షసులకు పరస్పరం కలహం జరిగింది. ఇంతలో సర్వలోకాలకు రక్షకుడైన విష్ణువు తనతో అనేక రూపిణైన లలితాదేవిని చక్కగా ఆరాధించెను. సురాసురుల యొక్క ఆ భయంకరమైన యుద్ధం చూసి బ్రహ్మ తన స్థానమైన బ్రహ్మలోకానికి పోయెను. శివుడు కైలాసం చేరెను. ఇంద్రుడు దైత్యరాజు అయిన మలకునితో యుద్ధం చేసెను. రాక్షసులతో దేవతలందరూ యుద్ధం చేసిరి. భగవంతుడై యోగేంద్రుడైన విష్ణువు కూడా మహేశ్వరుని తదేక ధ్యానయోగంతో ధ్యానించి ఆ మహేశ్వరి రూపుడయ్యను. ఆమె సర్వాభరణ భూషిత అయి సర్వ శృంగార వేషంతో ప్రకాశించినదై కన్నుల ఎదుట శృంగార నాయకయ్యి సర్వ సమ్మోహిని అయి ఉండెను. సురాసురుల ఆ తీక్ష్ణమైన రణమును నివారించి చిరునవ్వుతో రాక్షసులను మోహింపచేయుచు యుద్ధమును చాలించడు. మర్మస్థానములను భేదించి శస్త్రములతో ఏమి ప్రయోజనం? గొంతు ఎండగొట్టు వ్యర్థమైన కఠిన సంభాషణలతో ఏమి ప్రయోజనం? మీకును దేవతలకును నేనీట మధ్యస్థురాల్ని, మీరును వారును ఇచ్చట కష్టం పంచుకొంటరి. అందరికీ ఇచ్చట సమంగానే అద్భుతమైన అమృతం పంచుతాను. ఆ ఉత్తమమైన సుధాకలశం నా చేతి యందు ఉంచడు అని పలికెను. ఈ విధంగా పలికిన మోహిని వాక్యాలు విని దైత్యులు ఆమె మాటలకు మోహితులై మూఢచిత్తులై ఆమెకు అమృత కలశం ఇచ్చిరి. ఆ మోహిని అమృత కలశం తీసుకుని జగన్మోహన రూపిణి దేవతలను దానవులను వేర్వేరు పంక్తులు చేసెను. 2 పంక్తుల మధ్య ఉండి వరుసగా అమృతం ఇచ్చెదను, ఊరక అల్లరి చేయకుండా ఉండడు అనెను. అక్కడ గుమ్మిగూడిన దేవదానవులందరూ దానికి అంగీకరించిరి. ఆ మోహిని సమ్మోహితంలైన అశేష లోకములు కలదై అమృతములను ఇచ్చుటకు ప్రారంభించెను. ధ్వనిస్తున్న బంగారు గరిట కలదై, ధ్వనిస్తున్న మంగళ కంకణముడు కలదై, మనోహరములైన భూషణాలతో ప్రకాశించినదై ఆ దేవి పరమకళగా ప్రకాశించెను. పద్మం వలె సుందరమైన ఎడమ చేతిలో ఉజ్వలమైన సుధా కలశం ధరిస్తూ మొదట దేవతా పంక్తికి వరుసగా గరిటతో అమృతం పంచసాగెను. ఆ క్రమంలో చంద్రసూర్యులు సూచించినట్టు దేవతల మధ్య ఉన్నట్టు రాహువును ఆ గరిటతోనే ఖండించెను. త్రాగిన అమృతం గల రాహువు శిరం మాత్రం ఆకాశానికి వెళ్ళెను. దాన్ని చూసి రాక్షసులు విమోహితులై ఉరక ఉండిరి. ఈ విధంగా అమృతాన్నంతయు దేవతలకు ఇచ్చి ఆ మోహిని రాక్షసుల ఎదుట ఆకాశాన్ని ఉంచి అదృశ్యం చూసెను. అమృత శూన్యమైన ఆ కలశం చూసి దైతేయులు దానవులు యుద్ధం చేయదలిచి ఉప్పొంగిన కోపం కలవారైరి. ఇంద్రాదులైన దేవతలందరూ అమృతపానంతో మిక్కిలి బలవంతులై సాయుధులై దుర్బలులైన రాక్షసులతో యుద్ధం చేసిరి. దేవతా శ్రేష్ఠులచే వందల కొద్దీ అస్త్రములతో గుచ్చబడుచున్న వారై రాక్షసరాజులు కొంతమంది దిగంతాలకు పోయిరి, కొంతమంది పాతాళానికి పోయిరి. దేవేంద్రుడు మలకుడు అను రాక్షసరాజును జయించి లక్ష్మీ కటాక్షమున కటాక్షించబడిన వాడై తన దేవరాజ్య లక్ష్మిని మరలా పరిగ్రహించెను. మరలా దేవరాజ్య సింహాసనం పొంది ఇంద్రుడు దేవతలతో సేవించబడి రాక్షసులను జయించి పూర్వం వలె 3 లోకాలు పరిపాలించసాగెను. చరాచర భూయిష్టమైన ముల్లోకమున సమస్త దేవతలు నిర్భయులై సంతుష్ట చేతస్కులై స్వేచ్ఛగా సంచరించుచుండరి. అప్పుడు ఆ సమస్త మోహినీ చరితమును చూసి నారదముని ఆశ్చర్యం చెంది కామచారి అయి కైలాసానికి వెళ్ళెను. నందిచే అనుమతించబడి పరమేశ్వరునికి నమస్కరించి అతనిచే గౌరవించబడుచు సంతుష్టుడై నారదుడు ఆ సమయాన కూర్చుండెను. ఆసనాన కూర్చుండినట్టుయు స్వేచ్ఛా విహారిణి అయినట్టుయు ముని అయిన నారదుని స్వచ్ఛమైన స్ఫటికం వలె ఉన్న పార్వతీపతి కలహప్రియ దేవర్షి అచట అమృత మథనాన దేవతలకు ఏమి జరిగింది? దేవరాక్షసుల్లో ఎవరికి విజయం లభించింది? అమృతం యొక్క వృత్తాంతమేమి? విష్ణువు ఏమి చేసెను అని అడిగాను. దానికి నారదముని ముఖం ఆశ్చర్యంతో కూడినది, కానీ ముఖము చూపులు ప్రశాంతంగా ఉన్నవి. ఓ భగవంతుడా, నీవు సర్వజ్ఞుడు అయినను నీవు అడిగినందున ఇప్పుడు చెబుతాను. దేవరాక్షసులకు ఘోర యుద్ధం జరగగా శ్రీమంతుడైన ఆదినారాయణుడు మోహిని రూపం ధరించెను. ఆ మోహిని ఉదార విభూషణాలతో ప్రకాశించింది.
శృంగార దేవత ఆకారంను దాల్చి వచ్చిందా అన్నట్లున్నది. అట్టి ఆమెను చూసి దేవరాక్షసులు యుద్ధ ప్రయత్నం విరమించిరి. రాక్షసులు ఆమె మాయచే మోహితులైరి. ఆమె వారి అమృత కలశం అడిగెను. వారు ఆమెను మధ్యస్థురాలిగా చేసి చక్కగా అమృత కలశం ఆమెకు అర్పించిరి. అప్పుడు ఆ మోహినీదేవి దాన్ని తీసుకొనెను. మనోహరంగా చిరునవ్వులొలకపోసెను. దేవతలకే మొత్తం అమృతం ఇచ్చెను. అంతర్ధానం చెందెను. రాక్షసులు ఆమె అదృశ్యమొకట చూసిరి. వెంటనే అమృత కలశాన్ని శూన్యమైన దానిగా చూసిరి. అప్పుడు వారి ముఖములు మండిపోయినవి. మరలా దేవతలతో యుద్ధమునకు లేచిరి. కానీ దేవతలు మాత్రం అమృతం త్రాగుటచే మిక్కిలి తీక్ష్ణమైన పరాక్రమం గలవారైరి. కావున రాక్షసులు వారితో ఓడిపోయి నశించిరి. పాతాళానికి పోయిరి అని చెప్పెను. అంతటా అవ్యయుడైన భవానీపతి శివుడు ఈ వృత్తాంతం విని నారదుని పంపి అతను చెప్పిన దాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ తన సమస్త ప్రమథగణాలకు, కుమారస్వామి, వినాయకులకు తెలియకుండా పార్వతితో కూడా ఆశ్చర్యంతో విష్ణువు వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణువు క్షీరసముద్రపు ఒడ్డున ఉండెను. తన పార్వతితో కూడి వృషభవాహనుడైన శివుని చూసెను. అప్పుడు విష్ణువు తన ఆదిశేష శయనం నుండి లేచి శివుని వద్దకు వచ్చెను. శివుడు తన వాహనం నుంచి దిగి పార్వతితో సహా నిలిచెను. అతన్ని చూసి హరి శీఘ్రంగా సమీపించి అర్ఘ్యాదులతో పూజించెను. సంతోషంతో స్నేహంతో పార్వతీపతిని శ్రీ మహావిష్ణువు గాఢంగా కౌగిలించుకొనెను. అచటకు వచ్చుటకు కారణం కూడా అడిగెను. అప్పుడు మహాదేవుడైన శివుడు భగవంతుడైన ఓ పురుషోత్తమ మహాయోగేశ్వర, శ్రీమన్, సర్వ సౌభాగ్యంతో సుందరము, సర్వ సమ్మోహనము, వాంగ్మనములకు అందనిదియు అయి నీవు పొందిన ఆ రూపమును నాకు చూపుము. శృంగారానికి అధిదైవతంగా ఉన్న నీ రూపం చూడగోరుతిని. అది నేను తప్పక చూడాలి. నీవు అడిగిన వాణ్ణి ఇచ్చుటలో కామధేనువు అనెను. ఈ విధంగా మాటిమాటికి మహాదేవుడు ప్రార్థించగా యోగేశ్వరుడైన విష్ణువు తాను పరాశక్తి ధ్యాన వైభవం పొందినట్టుయు తనకు అద్వైతమైనట్టుదియు అద్భుతమైన ఆ మోహిని రూపాన్ని తదేకమైన మనసుతో ధ్యానించి కొద్దిగా చిరునవ్వుతో నవ్వి అట్లేగుగాక అని అదృశ్యుడయ్యను. శివుడు కూడా అంతట తేరిపారా చూచుచు ఒకచో అంతకుముందు ఎన్నడూ చూడని సుందరమైన ఉద్యానవనం చూసెను. అందులో వికసిస్తున్న పూల వరుసలలో మధుపముల గుంపులు వినోదిస్తున్నవి. చెంపకపు పూగత్తుల సుగంధంతో దిక్కులన్నీ పరిమళవంతంలైనవి. తీయమామిడి గుంపుల్లోనూ ఇప్పపూలతోనూ మదించి కోకిలలు గొంతెత్తి పాడుచున్నవి. అశోక వృక్షముల గుంపులలో నెమళ్ళు నాట్యమాడుచున్నవి. 9 గుంపుల ఝుంకారములు పల్లకీనాదమును జయిస్తున్నవి. తెలుపు మించిన ఎర్రని కలిగొట్టు చెట్టు పువ్వులు వనమంతయు మించి ప్రకాశిస్తున్నవి. తమాలములు, తాళములు, హింతాళములు వరుసలు ప్రకాశిస్తున్నవి. పర్యంతంలోని దీర్ఘికలలో సుదీర్ఘములైన కమల సంపదలు విరాజిల్లుచున్నవి. పిల్లవాయువులచే ఉద్యాన లతావృక్షముల చిగురాకులు పూలను కదిలి నాట్యములైన కమల సంపదలు విరాజిల్లుచున్నవి. పిల్లవాయువులచే ఉద్యాన లతావృక్షములు నాట్యమాడుతున్నాయి. సంతాన వృక్షంలో పూలవాసనలు గుంపులు గుంపులుగా అంతటా వ్యాపిస్తూ సుగంధాన్ని ఇస్తున్నవి. అచట అంతయును చిత్ర విచిత్ర పుష్పాలు ప్రకాశిస్తున్నవి. అది సర్వమనోహరముగా ఉంది. అందులో పారిజాత తరువు మూలంలో ఒక కాంత శివునికి కనబడింది. ఆమె బాలసూర్యుని మెరుపుతో ఉంది. నవయవ్వనంతో మదించింది. ఆమె చరణాబ్జములు నఖములను పద్మముల కాంతిని ఆకర్షించినవి. లాక్షాగారం పోయిటచే పాదములు ఎరుపు ప్రవహిస్తున్నట్టు ఉన్నవి. మధురధ్వనులకు ఇచ్చు కాలి అందెలతో ఆమె పాద కమలాలు మనోహరంగా ఉన్నవి. ఆమె పిక్కలు నిండగా ఉండి మన్మధుని వీర తోనీరముల పర్వమును పిచ్చెత్తిస్తున్నవి. ఆమె తొడలు ఏనుగు తొండం వలెను అరటి స్తంభముల వలెను స్థూల సువృత్త శీతలములై ప్రకాశిస్తున్నవి. ఆమె కట్టిన చీర ఎర్రనిది, పట్టుది, మెత్తనిది, చిన్నది, పిరుదులను బాగుగా అలంకరించింది. దానివల్ల ఆమె పిరుదుల వైశాల్యం చక్కగా ప్రకాశిస్తున్నది. ఆమె జఘనాలు కొంగ్రొత్త మాణిక్యములు పొదిగిన బంగారు మొలనోళ్లతో ప్రకాశిస్తున్నవి. పెద్ద సుడివలె ఆమె నాభి కొద్దిగా వంగి త్రివలలు అలల కాంతుల ప్రవాహముల నుండి విరాజిల్లుచున్నది. కమలపు మొగ్గ వంటి స్తనములు తమపై నూగాడు 100 ముత్యముల హారములతో చుట్టబడినవి. మిక్కిలి లావైన స్తనాలు భారముచే నడుము భాగం అల్లల్లాడుచున్నది. ఆమె భుజములు శరీర పుష్పాల వలె కోమలాలు. బాహువులు అందరూ కంకణము భుజకీర్తులు ప్రకాశిస్తున్నాయి. వేళ్లలో ఉంగరములు ప్రకాశిస్తున్నవి. ఆమె కంఠం శంఖం వలె సుందరం. ఆమె మోము అనడి అద్దాన ఒక చిన్న వృత్తం వలె గదువు ప్రకాశిస్తున్నది. ఆమె పెదవి ఎర్రని వర్ణం. దంతములు శుద్ధమైన పంక్తులు పవిత్రము విద్యారూపంలో విశేషంగా ప్రకాశిస్తున్నవి.
మల్లె మొగ్గడవలే సుందరములు. అవి మొత్తం పైన వన్నెలనే ప్రకాశింపజేయుచున్నవి. లావైన ముత్యములు పొదిగిన ముక్కుకు ధరించు ఆభరణమైన బులాకితో ప్రకాశించింది. ఆమె కన్నులు కేతకి అంతర్దల ద్రోణుల వలె, అనగా మొగలి రేకుల లోపలి దొప్ప వంటి ఆకువలే దీర్ఘములైనవి. అర్ధచంద్రునితో తొలతూగా ఆమె పాలభాగాన అందంగా అమరిన ముంగురుల స్వరములు ప్రకాశిస్తున్నవి. పాలి వతంస మణికుండలాలతో ఆమె చెవులు ప్రకాశిస్తున్నవి. ముఖమందలి తమలపాకు విడం కొత్త కర్పూర కస్తూరీ రసముల సుగంధమును వెదజల్లుచున్నవి. ఆమె ముఖం శరత్కాల చంద్రబింబం వలె మధురంగా ఉంది. నుదుట కస్తూరి తిలకం ప్రకాశిస్తున్నది. తల వెంట్రుకలు గుంపుగా సంపూర్ణంగా నీలమైనవి. సింధూర రేఖ నుంచుటచే ఆమె పాపిట భాసిల్లుచున్నది. ఆమె కన్నులు మదలోలములు. షోడశీ చంద్రికలని శిరమున అలంకరించుకున్నది. వేయేల సర్వ శృంగార వేషంతో ప్రకాశించినది. సర్వాభరణాలు అలంకరించుకున్నది. ఆమె ప్రస్తుతం బంతి ఆటలో ఆసక్తి కలిగి ఉంది. ఆ ఆటచే ఆభరణాలన్నీ కదులుతున్నాయి. అట్టి మోహినిని చూసిన వెంటనే ఈశ్వరుడు ఉమను వదిలి ఆమె వెంట పరిగెత్తను. ఉమాదేవి కూడా మోహిని వెంట పరిగెడుతున్న తన ప్రియుని బాగుగా చూసి మిక్కిలి ఆశ్చర్యం చెంది తనను తన సౌందర్యంను నిందించుకున్నను. లజ్జ అసూయలతో తల వంచుకున్నదై నిలుచుండెను. చిట్ట చివరకు శివుడు ఆ మోహిని మాటిమాటికి కౌగిలించుకునెను. మోహిని కూడా విదిలించుకుని దూరంగా పరిగెత్తెను. కామవశీకృతుడై శివుడు ఆమెను మరలా పట్టుకుని అతివేగంగా ఆమెను గాఢంగా కౌగిలించుకునెను. అప్పుడు శివుని వీర్యం స్ఖలితమయ్యను. ఓ అగస్త్య మహర్షి, దాని నుండి మహాబలుడు దేవుడైన మహాశాస్త ఆవిర్భవించెను. అతడు అనేక కోటి దైత్యేంద్రుల గర్వం నశింపచేయి సమర్థుడు. శివుని వీర్యబిందు స్పర్శ వల్ల అచట భూమి గుర్తునకు రజిత వర్ణంగాను బంగారు వర్ణంగాను అయ్యను. అట్లే ఆ విశ్వమోహిని అయిన దేవతలను అంతర్ధానం చెందిరి. అచటి నుండి మరలిన గౌరీసుడైన శివుడు ఉమతో పాటు కైలాసగిరికి వెళ్ళెను. ఇక ఓ లోపాముద్రావతి పతి అగస్త్య, ఆశ్చర్యకరమైన ఈ విషయం చెప్పెదను వినుము. ఇది వరకు ఎవరికీ చెప్పబడలేదు. నా హృదయంలోనే గూఢంగా ఉంది. పూర్వం భండాసురుడు అను సర్వరాక్షస శిఖామణి ఒకడు కలడు. అతడు పూర్వం బహువిధ దేవతలను సమర్థుడై స్వేచ్ఛతో శాసించెను. అతడు భండుడు. కుడి భుజంతో విశుక్రుడును దైత్యేయ రాక్షసుని సృష్టించెను. ఆ విశుక్రుడు ధూమిని అను ఆమెను సృష్టించెను. ఉగ్రవీర్యులైన ఆ సోదరులతో కూడి సర్వశత్రువులను హతమార్చను. శౌర్య వీర్యములతో విజృంభించి బ్రహ్మాండముని బద్దలు కొట్టుచుండెను. ప్రదీప్త తేజస్కుడైన అతన్ని చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పారిపోయి వెంటనే వారి వారి ఇండ్ల ఎందే ఎల్లప్పుడూ నివసించసాగిరి. అప్పుడే భండని బాహువులు మర్దించబడి మూర్ఛిత దేవగణాలు ఊపిరి తీసుకొనుటకు కూడా శక్తి లేనివైనవి. కొందరు పాతాళ గర్భములందు, కొందరు సముద్ర జలములతోనూ, కొందరు దిగంతముల కోణములందును, కొందరు పర్వతముల గుహలందును మిక్కిలి భయం వహించిన వారై భార్యాపుత్ర స్త్రీలను వదిలి భ్రష్టాధికారులై దేవతల మారువేషములతో తిరిగిరి. యుద్ధ దుర్మదులైన యక్షులు, మహోరగులు, సిద్ధులు, సాధ్యులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంద్రుడు వీరందరినీ భండుడు ఒక గడ్డిపోచ కింద తలిచి అన్ని లోకాలు శాసించెను. ఆ తర్వాత భండాసురుని చంపుటకు ముల్లోకాలను రక్షించుటకు ఓ అగస్త్యముని మహాయాగాగ్ని నుండి 3వ రూపం ఆవిర్భవించెను. ఆ రూపంతో ప్రకాశించిన దాని పరదేవత అయిన లలిత అందరు. ఆమె పాసము, అంకుశము, ధనము, బాణములు ధరించిన 4 భుజములు కలది. ఆ దేవియే పరమమైన శక్తి, పరబ్రహ్మ స్వరూపిణి. యుద్ధ విశారద అయిన ఆ లలితాదేవి యుద్ధమున భండదైత్యుని చంపెను. ఓం శాంతి శాంతి శాంతి.